హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. రైట్ సార్, మరి ఈ భారత న్యాయ సంహితలో ఒక అమ్మాయిని బెదిరిస్తే లేదా అల్లరి చేస్తే, ఈవ్ టీజింగ్ చేస్తే దానికి తగిన శిక్షలు ఎటువంటివి? ఎస్ మేడం, ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 509 కింద ఎవరైనా సరే ఒక అమ్మాయిని ట్రీట్ చేస్తారు అంటే ఈవ్ టీజింగ్ చేసినప్పుడు కేసు పెట్టేవాళ్ళు. అసలు ఈవ్ టీజింగ్ అంటే ఏంటి అనే విషయం తెలుసుకుందాం. భారతీయ న్యాయ సంహితలో మాత్రం బిఎన్ఎస్ సెక్షన్ 79 ప్రకారంగా కేసు ఫైల్ చేస్తారు. అసలు ఈవ్ టీజింగ్ అంటే ఏంటి మనం చూస్తూ ఉంటారు. కాలేజీ పిల్లలు కావచ్చు, లేకపోతే వర్కింగ్ ఉమెన్ కావచ్చు, ఎంప్లాయీస్, గృహిణులు బస్ స్టాప్ దగ్గర, షాపింగ్ మాల్లో ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళకి వినపడే విధంగా కొన్ని ఆడ్ కామెంట్స్ పాస్ చేస్తుంటారు, కొన్ని అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతుంటారు వాళ్ళకి వినపడే విధంగా. టు గ్రాప్ దేర్ అటెన్షన్, వాలంటర్లీ కావాలని చెప్పేసి వాళ్ళ ఫిజిక్ గురించి కానీ, వాళ్ళు చూసే విధంగా అసభ్యకరమైన ఫోటోలు వాళ్ళు చూపెట్టడం కానీ, కొన్ని గుర్తులు కానీ సినిమాలో కొన్ని చూస్తుంటాం, అంటే పిచ్చి పిచ్చి గుర్తులు ఇట్లా చూపిస్తుంటారు. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు 354A పాటు 509 ఇంతకుముందు కేసు పెట్టేవాళ్ళు. ఎస్పెషల్గా ఇఫ్ ఐ వాంట్ టు సే అబౌట్ ఈవ్ టీజింగ్, సో బిఎన్ఎస్ సెక్షన్ 79 ప్రకారం ఎవరైనా సరే అమ్మాయిని అల్లరి చేస్తే మాత్రం 79 కింద కేసు పెడతారు. వాళ్ళకి అప్ టు 3 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఇది ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అందంగా తయారైనా, ఒక అమ్మాయి ఒక బాధ్యతగా జాబ్ కోసం పోతున్నా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. కామెంట్ చేస్తే హీరో అయిపోతామని చెప్పేసి. సినిమాలో కామెంట్ చేస్తే వాడు హీరో, బయట కామెంట్ చేస్తే మాత్రం వాడు నేరస్తుడు అయిపోతాడు. హీరోకి విలన్కి చాలా తేడా ఉంటుంది. ఇది గమనించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే పేరెంట్స్, టీచర్స్ వాళ్ళ స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా ఈ కొత్త చట్టాల పట్ల అవేర్నెస్ కలిగించాలి. ఎందుకంటే ఈ నేరం చేస్తే శిక్ష పడుతుందనే విషయం ఎప్పుడైతే ఒకటి తెలుస్తుందో అలాంటి నేరం చేయకుండా ఉంటాడు వాడు. ఒక అమ్మాయిని అల్లరి పెడితే, కామెంట్స్ పాస్ చేస్తే వాడికి హీరో అనిపిస్తుంది. కానీ ఇలా చేస్తే నీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందనే విషయం తెలిస్తే వాడు మానాన వాడు వెళ్ళిపోతాడు. రాదర్ దాన్ హరాసింగ్ ఎ విమెన్, జస్ట్ హీ విల్ ఫోకస్ ఆన్ హిస్ జాబ్ అనమాట. సో ఇది కూడా చాలా ముఖ్యమైన చట్టం మేడం, అందరికీ తెలియాలి. వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. అండ్ ఆల్సో ఇప్పుడు బయట ఎట్లా జరుగుతున్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈవ్ టీజింగ్లు ఎక్కువైపోయినాయి సార్. ఇప్పుడు ఏ వీడియో చేసినా ఇప్పుడు మనకు తెలిసిందే, ప్రతి ఒక గృహిణి కానివ్వండి, ఒక అమ్మాయి కానివ్వండి, చదువుకునే అమ్మాయి దగ్గర నుంచి అందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటున్నారు. సో అక్కడ ఈవ్ టీజింగ్ అనేది అంటే లైక్ బ్యాడ్ కమెంట్స్ తో ఎదుర్కోవడం, బ్యాడ్ కమెంట్స్ తోటి వాళ్ళు మనస్తాపం చెందడం, లేదంటే కొంతమంది సూసైడ్స్ వరకు వెళ్ళడం. సో అక్కడ ఏమన్నా ఈ శిక్షలు ఏమన్నా అటాచ్ అవుతాయి అంటారా? సో అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ముందే జరుగుతాయని. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియా, ఎవ్రీ కంట్రీ ఇస్ డెవలపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్, రైట్? సో సోషల్ మీడియా, అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకే అప్లికేషన్ కావచ్చు, ఒక అమ్మాయిని ఫాలో చేయడము. ఇప్పుడు వాడు ఒక అమ్మాయి పైన కామెంట్ చేస్తున్నాడు, దాని అర్థం ఏంటి? ఈజ్ ఫాలోయింగ్ హర్, రైట్? అండ్ ఈజ్ ఏబుల్ టు సెండ్ ద కామెంట్స్, అబ్యూజివ్ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ అవన్నీ పెడుతున్నప్పుడు వాళ్ళపైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన కేసులు పెట్టవచ్చు. బికాస్ నో బడీ డజంట్ హ్యావ్ రైట్ టు పాస్ వల్గర్ కామెంట్స్ అగేన్స్ట్ సమ్మన్. యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డిఫరెంట్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంటే అది కుదరదు. కాబట్టి ఎటువంటి కామెంట్స్ పాస్ చేస్తున్నాడు, వాడి ఐడి ఏంటిది? ఎందుకంటే చాలామంది ఒరిజినల్ పేరుతో చేయరు, వేరే ఫేక్ ఐడితో చేస్తారు. మనం వెంటనే విత్ ఇన్ 24 hours మనం మన ఆ ఐడిని రిపోర్ట్ చేస్తే ఒక 3 business days, అంటే 24/3, ఓకే, 3 business daysలో తప్పకుండా ఈ టెక్నికల్ టీమ్ స్పందించి ఆ అకౌంట్ని డిలీట్ చేస్తారు, లేకపోతే బ్లాక్ చేస్తారు. అలా ఒకటి చేయొచ్చు. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే అదే ఇష్యూని పట్టించుకోకుండా ఆ ఇష్యూస్ నుంచి బయటకు కూడా రావాలి. ఎవడో ఒకడు వాళ్ళగా ఒక వేస్ట్ పర్సన్ మనకి కామెంట్ పాస్ చేస్తే వాడి కోసం మనం పిఎస్కి అవన్నీ చేసే బదులు ఒక రిపీటెడ్గా చేస్తే దెన్ యూ కెన్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్. ఓకే, మంచి చెడు ఒక కాయిన్కి ఇటు సైడ్ ఉన్నట్టు మనం ఎప్పుడైతే సోషలైజ్ అవుతామో, సోషల్ మీడియాలో అందరికీ తెలుస్తామో, కొన్ని వేల మందికి, లక్షల మందికి మనం తెలుస్తాం.
అందరూ మంచోళ్ళు ఉంటారు కదా, మీ శత్రువులు ఉంటారు, మీరంటే పడని వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా మీతో కలిసి ఉండి మీకు వెనుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. సో ఫేక్ నేమ్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక మొబైల్ నెంబర్ చాలు, వెంటనే కామెంట్ పాస్ చేయొచ్చు. ఆ తర్వాత వాడు అక్కడిక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఐటీ యాక్ట్ ప్రకారం చాలా కఠిన శిక్షలు ఉంటాయండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బికాజ్ వయలేషన్ ఆఫ్ ప్రైవసీ కావచ్చు, తర్వాత 66 సెక్షన్ 67 ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాని ప్రకారం కేసులు పెడతారు, ప్రాబ్లం ఏం లేదు. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ పైన, మహిళల పైన అబ్యూజివ్ కంటెంట్ షేర్ చేయడము, అంటే సెక్సువల్లీ ఎక్స్ప్లిసిట్ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని, అవన్నీ షేర్ చేస్తే చట్ట ప్రకారం నేరం అవుతుంది, తప్పే అది. రైట్ రమేష్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.